అలా 11 రోజుల పాటు ఉన్నాను మంచం మీద. స్నేహితులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. నేను వస్తాను అని చెప్పాను. 12వ రోజు నాకు స్నానం చేయించడానికి నన్ను మంచం మీద నుంచి లేపుదామని ప్రయత్నించి కాళ్ళు పడిపోయాయి. నా 2 చేతులు పడిపోయి ఉన్నాయి. నా మాట పడిపోయింది. నా పరిస్థితి 2 రోజులు బస్సు. నీ తండ్రికి నువ్వు భారం కావచ్చు, నీ అన్నదమ్ములకు నువ్వు భారం కావచ్చు, నీ స్నేహితులకు నువ్వు భారం కావచ్చు. నాకు నువ్వు భారం కాదుగా. 9 నెలల కడుపులో మోసం నిన్ను బతుకున్నంతకాలం పోషించుకోగలుగుతాను. నా కోసం ఒక ముద్ద తినేయని మా అమ్మ మాట్లాడి, నేను చనిపోయే రోజు వస్తే నీకు ఇంత మందు కోసం, నేను ఇంత మందు కోసం తాగి చనిపోతానని చెప్తే, వీడు బాగుపడ్డ తీసుకొని వెళ్ళిపోండి, ఖర్చు పెట్టకండి అని డాక్టర్ చెప్పారు. నాకు నువ్వే సాయం చేయాలి, నువ్వు తప్ప వేరే దిక్కులేదు. నువ్వు కానీ సాయం చేస్తే, నేను కానీ ఈ మరణ పడక మీద నుంచి లేచి నిలబడితే, బ్రతికి ఉన్నంత కాలం మళ్ళీ నీ సేవ చేస్తానని మొక్కుబడి చేసుకొని ఏడుస్తూ అలాగే పడుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకంగా రౌడీజం చేసినటువంటి వ్యక్తులు రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుబ్బున, లలిత్ కుమార్, ఎవడెవడైతే ఉన్నారో వాళ్ళందరికీ భయంకరమైనటువంటి జీవితాలు గడిపిన వాళ్ళు క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయన పిలుపుకు లోబడి ఈరోజు అణిగి మణిగి ఎంతోమంది దొంగలు మారారు, నరహంతకులు మారారు, విగ్రహారాధికులు మారారు, వ్యభిచారులు మారారు, గొప్ప గొప్ప అధికారులు పదవులకు రాజీనామాలు చేసి దేవుని సేవ చేస్తున్నారు. లోబడి ప్రాణాలు పోగొట్టుకుని చూడండి. అంటున్నావు కదా, కృషిపాలతో మాట్లాడే దేవుడు 10 ఏళ్ళుగా ఆయన నేను నాతో ఎందుకు మాట్లాడలేదు, అట్లు అట్టుకుంటూ ఆ దేవుడు కూడా పట్టించుకోవట్లేదు. రాధా మనోహర్ కదా, కొంచెం బ్రెయిన్ పెరిగేస్తుంది. సాయంత్రం పూట మందు తాగడం, ఉదయం పూట గంజాయి తాగడం కదా, ఒంటితో పాటుగా బ్రెయిన్ పెరిగే తిండి కూడా తెలుసు. అప్పుడు క్రైస్తవంతో ఎలా మాట్లాడాలని నీకు అర్థం. అలా జీవితాలని యేసుక్రీస్తు ప్రభు కోసం ఆయన కాళ్ళ దగ్గర పెట్టి బ్రతుకుతున్నాను కాబట్టి నీ ఆటలు సాగుతుంది. ఒకవేళ పాత జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులమైతే ఆఫీసుల్లోనికి వచ్చి బయటికి ఈడ్చుకొచ్చి తన్నేవాళ్ళ మిమ్మల్ని సాక్ష్యాల గురించి, క్రైస్తవుల సాక్ష్యాల గురించి హేళన చేస్తున్నారు, ఎటకారం చేస్తున్నారు. ఊరి పేరు చెప్పుకోవడం చేతగాని వాడు కూడా మాట్లాడుతున్నాడు. మా వ్యక్తిగత జీవితాలు ఎలాంటివో, ఎలాంటి బ్రతుకులు మేము బ్రతికామో ఈరోజు మా ఇరుగు పొరుగు వారే కాదు, ఊర్లు సాక్ష్యాలు ఉన్నాయి. వెళ్ళి అడగండి. ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడితే చచ్చేలోపు మీకైనా రక్షణ దొరుకుతుంది. కాదు కూడదు అని అంటారా, మీకోసం నిత్య నరకాగ్ని ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. చాలామంది మీరు యేసుక్రీస్తు ప్రభువును ఎలా నమ్ముకున్నారు, రాజకీయ నాయకుడిగా ఉన్న మీరు సేవా పరిచర్యలోనికి ఎలా వచ్చారు, లా చదివిన మీరు ఒక పాస్టర్గా ఎలా పనిచేస్తున్నారు, మీ సాక్ష్యం ఏంటో చెబుతారా, మేము వినాలనుకుంటున్నామని నన్ను అడుగుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో నా వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను పంచుకున్నాను. మరొకసారి పూర్తి సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, శ్రీరాంపురం పంచాయతీ, సరోజనపురం అనే గ్రామం. మా నాన్నగారి పేరు మద్దిశెట్టి జయరాజు, మా అమ్మగారి పేరు మద్దిశెట్టి ఎలిజబెత్. మేము 4 అన్నదమ్ములు. మా తల్లిదండ్రులు సేవా పరిచర్యలోనికి రాకముందు హిందువుల్లో చీకటి శక్తులను ఆరాధించేవారు. మా నాన్నగారు చెప్పేవారు, నాకు మా అన్నదమ్ములకు చెబుతూ ఉండేవారు, చీకటి శక్తులను ఆరాధిస్తూ ఉండేది మన కుటుంబం అని. మేము ఇప్పుడు ఉన్న వర్ణ వ్యవస్థలో బీసీ కులంలో పోసల అనే ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళం. ఫ్యాన్సీ స్టోర్లు, ఫ్యాన్సీ వ్యాపారం జరుగుతూ ఉంటుంది కదా, ఆ వృత్తి చేస్తూ ఉండేవారు.
మా నాన్నగారికి మా అమ్మగారికి మేనరిక వివాహం జరిగింది. పెళ్ళైన 7 ఏళ్ల వరకు కూడా అమ్మకి గర్భఫలం అందలేదట. 7 సంవత్సరాల తర్వాత ఎవరో దేవుని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మా అమ్మగారు విన్నారట. యేసుక్రీస్తు ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్ముకుంటే దేవుడు తప్పకుండా మీకు గర్భఫలాన్ని ఇస్తాడు, నీ గర్భాన్ని తెరుస్తాడు అని చెప్పినప్పుడు మనుషుల చేత గొడ్రాలా అని అనిపించుకున్న నా తల్లి దేవుని మీద నమ్మకం ఉంచి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిరానికి వెళుతూ ఉండేదట. ఆ క్రమంలో దేవుని మహాకృపను బట్టి ఆమె గర్భం తెరవబడిందట. మా పెద్దన్నయ్య కడుపులో పడ్డారట. మా నాన్నగారికి మా అమ్మ ప్రార్థనా మందిరానికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదట. ఆయన కొడుతూ ఉండేవాడట అమ్మని. కొంతకాలం గడిచిన తర్వాత ఆయన కూడా దేవుని నమ్ముకున్నారట. పచ్చి తాగుబోతుగా మంత్రాలు జపించే వ్యక్తిగా ఉండే మా నాన్నగారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం, అమ్మ నాన్న ఇద్దరు ప్రార్థనా మందిరానికి రావడం వెళ్ళడం మా కులానికి నచ్చలేదట. అప్పుడు దురదపాడు అనే గ్రామంలో ఉండేవారట మా నాన్నగారు మా అమ్మగారు. కులం ఒక మీటింగ్ పెట్టి యేసుక్రీస్తు ప్రభు అంటే మాలమాదిగల దేవుడు, మనం బీసీ కులానికి సంబంధించిన వాళ్ళం, దేవతలను ఆరాధించేవారం, మీరు కులంలో ఉండాలి అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి మళ్ళీ మన దేవతల దగ్గరికి తిరిగి రండి, లేదు మీకు యేసుక్రీస్తు ప్రభువే కావాలి అనుకుంటే కులంలో నుంచి మిమ్మల్ని వెలేస్తామని చెప్పారట. మా తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడుకొని ఇన్ని సంవత్సరాలుగా మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు, చీకటి శక్తులను కూడా ఆరాధించాం గర్భఫలం కోసం, ఒక్కసారి కూడా నాకు కనీసం గర్భం అందలేదు. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత నా గర్భం తెరవబడింది. ఈరోజు కులం ముందుకొచ్చి కులం కావాలంటే మీరు యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టమని చెప్తున్నారు, కులం వద్దులయ్యా మనకి, నా గర్భాన్ని తెరిచిన యేసుక్రీస్తు ప్రభు ఉంటే మనకి చాలు అనుకొని కులంతో చెప్పారట, మీరు వెలేసుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని. వారు కులంలో నుంచి నా తల్లిని నా తండ్రిని వెలేసినప్పుడు ఆ ఊరిని వదిలిపెట్టి సరోజనపురం గ్రామానికి వచ్చి బీసీ కాలనీలో అక్కడ స్థిరపడ్డారు మా తల్లిదండ్రులు. ఇది మా అమ్మ మా నాన్నగారికి సంబంధించినటువంటి విషయం. హిందుత్వంలో ఉన్నప్పుడు హిందూ దేవీ దేవతలను ఆరాధించేటప్పుడు మా నాన్నగారి పేరు కోటయ్యగా ఉండేది, మా అమ్మ పేరు అంకాలమ్మగా ఉండేది. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన పేరును జయరాజ్గా మార్చారు, అమ్మ పేరును ఎలిజబెత్గా మార్చారు. సరోజనపురం గ్రామం వచ్చిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆ నాన్నగారు క్రీస్తుని తెలుసుకోవడం, దైవజనుల దగ్గర బైబిల్ గ్రంథం గురించినటువంటి విషయాలు వినడం, బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం, ఆ విధంగా ఆయన దేవుని సేవా పరిచర్యలోనికి వచ్చారు. బేతనియా అనే సహవాసంలో, హెబ్రోన్కి సంబంధించినటువంటి బేతనియా అనే సహవాసంలో ఆయన దైవజనుడిగా ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు 80 సంవత్సరాల వయసు ఉంటుంది నాన్నగారికి. ఎప్పటి వరకు కూడా ఆ గ్రామంలో నాన్నగారు సజీవంగా సేవా పరిచర్య జరిగిస్తూనే ఉన్నారు. ఆయనకు తోడుగా అమ్మగారు కూడా సేవా పరిచర్యలో ఉన్నారు. మేము 4 అన్నదమ్ములు. అమ్మ నాన్న ఇద్దరు మేము పుట్టే సమయానికే క్రీస్తులో ఉండడం వలన మేమెవరం కూడా విగ్రహ ఆరాధన చేయలేదు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోక దేవతలకు సంబంధించిన ఏ గుడికి మేము వెళ్ళలేదు, ఈ లోక దేవతలకు సంబంధించినటువంటి ఏ దేవుణ్ణి మేము ఆరాధించలేదు. చిన్నతనం నుంచి కూడా విగ్రహారాధన ఎలా ఉంటుందో తెలియకుండా పెంచారు అమ్మ నాన్న. వాళ్ళది మేనరిక వివాహం కావడంతో 4 అన్నదమ్ముల్లో 3వ వాడిగా పుట్టినటువంటి నేను శారీరకంగా కొన్ని అనారోగ్య సమస్యలతో పుట్టాను అమ్మ నాన్నకి. ఇప్పటికి కూడా చాలామంది చెప్తూ ఉంటారు, మేనరిక వివాహాలు చేయకండి, వాటి వల్ల పుట్టే పిల్లల్లో ఎవరో ఒకరు బలవుతూ ఉంటారు అని. నేను కొన్ని సంవత్సరాల క్రితమే అమ్మ నాన్నకి జరిగిన ఆ మేనరిక వివాహం, ఆ దుష్పరిణామం నా ఒంట్లో కనబడింది. నేను చాలా ఇబ్బంది పడ్డాను. అమ్మ నాన్న చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా, వీడు పుట్టినప్పుడు జానడు కూడా లేడు, చాలా చిన్నగా ఉన్నాడు, ఉండవే చాలా చిన్నగా ఉండేవాడు, అందులో ఎడంకాలు కుడికాలు చాలా సన్నగా ఉండేవి, ఎడం చెయ్యి చాలా సన్నగా ఉండేవి, కుడికాలు కుడి చెయ్యి కొంచెం లావుగా ఉండేవి.
వీడు చిన్నతనంలోనే మెడవిరుపు జబ్బున పడ్డాడు. బాలింత జబ్బు చేసిందట అమ్మకి, ఆ పాలు తాగానట, మెడవిరుపు జబ్బున పడ్డాడు. చిన్నతనం నుంచి కూడా వీడికి నత్తి అని అమ్మ నాన్న చెబుతూ ఉండేవాళ్ళు. దేవుని మహాకృపను బట్టి దేనికి పనికి రాడు అని అనుకున్నటువంటి నన్ను ఆ కుటుంబంలో దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు పెద్దనే సేవా పరిచర్య చేస్తున్నారు సత్యప్రసాద్ గారు. ఆ రెండో అన్నయ్య రాజకీయాల్లో ఉన్నారు, తమ్ముడు బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నాడు. నేను చిన్నతనం నుంచి కూడా శారీరకంగా చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చాను. నేను నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడిని. మాట్లాడుతూ ఉంటే ఎక్కువగా నత్తి వస్తూ ఉండేది. వాటితో పాటుగా ఇమ్యూనిటీ పవర్, ఒంట్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండేది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నా, వీధిలో నడుచుకుంటూ వెళుతున్నా ఎడమ వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నాతో పాటు చదువుకున్నటువంటి పిల్లలు 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ చదివిన వారు కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తారు, వీడు మాట్లాడుతూ ఎడమ వైపుకి పెట్టేస్తాడు తల అని. చాలా ఇబ్బందులు పడ్డాను. మా నాన్నగారిది పూర్తిగా సేవ మీద ఆధారపడ్డ కుటుంబం. మాకు పెద్దగా, మా నాన్నగారికి పెద్దగా స్థలాలు కానీ పొలాలు కానీ ఏమీ లేవు. ఆయన కష్టపడి సంపాదించుకుంది, 1 ఎకరం సంపాదించుకున్నారు. ఊర్లో ఉండడానికి ఇళ్ల స్థలం అవి మాత్రమే ఆయన సంపాదించింది. బైబిల్ సంచి చేసుకొని రోజంతా కూడా సేవా పరిచర్లోనికి తిరిగి సాయంత్రం పూటకి ఇంటికి వచ్చేవారు. ఆయన ఒక సైకిల్ మాత్రమే ఆయన ఆస్తి. ఈరోజు కూడా ఆయనకి సొంతంగా ఒక ఇల్లు లేదు. ఈరోజు కూడా ఆయనకి సొంతంగా ఒక బండి లేదు. ఈరోజు కూడా ఆయనకి సొంతంగా బ్యాంక్ అకౌంట్లో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఉండే పరిస్థితి ఉండదు. మేము పెడితే తింటారు, లేకపోతే అలా ఉంటారు. ఆయన ప్రార్థనా మందిరంలోనే ప్రార్థన చేసుకుంటూ గడిపేవారు. తెల్లవారుజామున 3 గంటలకు లేచేవారు. ఆయన ఆ 3 గంటలకు లేవడం, మోకాళ్ళ మీద కూర్చొని మేము ఏ సమయానికి లేచినా ప్రార్థన చేసుకుంటూనే ఉండేవారు. బైబిల్ గ్రంథం మాత్రమే చదువుతారు. ఆయనకి పెద్దగా చదువు రాదు. ఆశ్చర్యం అనిపించేది మాకు, ఈ మనిషి ఏంటి ఇలాగున్నాడు అని. కానీ చిన్నతనం నుంచి కూడా పాస్టర్స్ మా ఇంటికి రావడం, నాన్నగారి స్నేహితులు పాస్టర్స్ ఎక్కువగా ఉండటం, ఆ గృహ కూడికలకు రావడం, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు రావడం, యేసుక్రీస్తు ప్రభు గురించి వాక్యాన్ని బోధించడం, బైబిల్ గ్రంథం గురించి వాక్యాన్ని బోధించడం, ఇవన్నీ కూడా శ్రద్ధగా వినేవాళ్ళం. 4 అన్నదమ్ములు కూడా మేము. కాలం గడుస్తూ పోయింది. కొంతకాలం గడిచిన తర్వాత 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంటర్మీడియట్ని చదివే టైంలోనే రాజకీయాల్లోనికి నేను వచ్చాను. ఎందుకంటే సత్తుపల్లి నుంచి సరోజనాపురం మా ఊరు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా ఊరు నుంచి సత్తుపల్లి వెళ్ళాలి అంటే బస్సులో వెళ్ళాలి. బస్ పాస్ కూడా ఒక నెల కట్టుకోలేని పరిస్థితి, అంత దీనమైనటువంటి పరిస్థితిలో ఉండేది మా కుటుంబం. దేవుని మహాకృపను బట్టి సత్యనారాయణ రెడ్డి గారు అని గ్రామీణ పేదల సంఘానికి నాయకులుగా ఉండేవారు. UCCRIML అనే ఒక పొలిటికల్ పార్టీ ఉంది. దాన్ని తరిమిల నాగిరెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ప్రారంభించారు. దానికి సంబంధించిన విద్యార్థి సంఘం ఒకటి ఉండేది, DSO అని. ఆ DSOకి నేను జిల్లా కన్వీనర్గా ఉండేవాడిని ఆ సమయంలో, ఇంటర్మీడియట్లోనే. ప్రతి నెల 300 రూపాయలు నాకు చదువుకోవడానికి ఇచ్చేవాళ్ళు. దాంతోనే నా బస్ పాస్ కట్టుకునేవాడిని, పుస్తకాలు ఏమైనా కావాలంటే కొనుక్కునేవాడిని, నా పై ఖర్చులు చూసుకునేవాడిని. అలా రాజకీయాల్లోనికి, చదువు కోసమే కేవలం రాజకీయాల్లోనికి వచ్చాను. కుటుంబంలో నన్ను చదివించే స్తోమత నా తల్లిదండ్రులకు లేదు కాబట్టి చదువు కోసం నేను రాజకీయాల్లోనికి వచ్చాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. డిగ్రీలోనికి వచ్చిన తర్వాత డిగ్రీ జలగం వెంగళరావు డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నేను సత్తుపల్లిలో ఉంటుంది జలగం వెంగళరావు డిగ్రీ కాలేజ్. నేను శ్రీరాంపురంలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నాను. UPPSC శ్రీరాంపురం. రెండవది ZPHS నాగుపల్లిలో 7th 8th క్లాస్ నుంచి 10th వరకు నా చదువు పూర్తయింది. తర్వాత సత్తుపల్లిలోని శ్రీ బండి శోభనాచలం SBS కాలేజ్ అంటారు, ఇప్పటికీ ఆ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్. అందులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ తర్వాత నాకున్న స్తోమతను బట్టి గవర్నమెంట్ కాలేజ్లోనే జాయిన్ అవ్వాల్సి వచ్చింది. జలగం వెంగళరావు డిగ్రీ కాలేజ్లో నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీలో జాయిన్ అయినప్పుడు విద్యార్థి సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా, పేరు కలిగినటువంటి వ్యక్తిగా, పెద్ద ఎత్తున ఉద్యమకారుడిగా, అనేక మంది ఫాలోవర్స్తో లైఫ్ అంతా ఒకలా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో క్రిస్టమస్ 25వ తారీఖు 2003వ సంవత్సరం, అది డిసెంబర్ 25వ తేదీ, మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంటికి భోజనానికి రండి అని చెప్పడానికి వచ్చాను. సత్తుపల్లిలో వాళ్ళని పిలిచాను, ఇంటికి వెళ్ళాను. నాకు కోడి పందాల పిచ్చి బాగా ఉండేది. ఎక్కడ కోడి పందాలు జరిగినా వెళ్ళిపోయామండి. చాలామంది అంటారు క్రైస్తవుని ఇంట్లో పుడితే క్రైస్తవుడు అయిపోతాడు అని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించే వరకు కూడా
ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడు కాలేడు అన్నది నా జీవితం, నా సాక్ష్యం వింటే అర్థమవుతుంది. ఎందుకంటే మా నాన్నగారు పాస్టర్ గారు, అమ్మ పాస్టర్ అమ్మ, దాదాపు 20 ఏళ్ళు 22 ఏళ్ళు వాళ్ళ కుటుంబంలో పెరిగిన తర్వాత కూడా నేను కోడిపందాలకు వెళ్ళేవాడిని, నేను బీర్లు తాగేవాడిని, సినిమా హాళ్ళకి వెళ్ళేవాడిని, ఆడపిల్లలతో తిరిగేవాడిని, గొడవల్లోకి వెళ్ళేవాడిని, ఇష్టానుసారంగా తిరిగేవాడిని. యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రాణమే, ఒక్క విగ్రహారాధన చేయలేదంతే, కానీ మిగిలిన అన్ని పనులు కూడా చేశాను. క్రైస్తవునిగా నేను పూర్తిగా మారిన జీవితం అది. ఆ రోజు స్నేహితులందరినీ కూడా ఇంటికి రమ్మని చెప్పి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఆ నెక్స్ట్ డే లేచి చూసుకునేసరికి ఒంటి మీద నాకు పొంగు జ్వరం పోస్తుంది, అమ్మోరు పోస్తుంది. దాన్ని కొన్ని ప్రాంతాల్లో చికెన్ ఫాక్స్ అంటారు, ఇంకొన్ని ప్రాంతాల్లో అమ్మోరు పోస్తుంది అంటారు, కొన్ని ప్రాంతాల్లో తల్లి పోస్తుంది అంటారు, కొన్ని ప్రాంతాల్లో పొంగు జ్వరం అంటారు. ఒంటి మీద వాటంతటవే పొక్కులు వచ్చేసాయి, ఒళ్ళంతా కూడా. సహజంగా ఇలాగ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది అని అంటారు. సహజంగా ఏమంటారంటే ఒకసారి తల్లి పోస్తే రెండోసారి తల్లి పోయేదు అని అంటారు. కానీ నాకు 3 సార్లు ఒంటికి ఆ అమ్మోరు పోస్తుంది. ఆ టైంలో పల్లెటూరులో ఉండేవాళ్ళం కదా, ఇంజక్షన్లు చేయించకూడదు, ఇంజక్షన్లు చేస్తే తల్లికి కోపం వచ్చింది అని చెప్పి వీళ్ళు చెబితే మా నాన్నగారు కూడా ఏం చేసేది లేక ఆ ఒంటికి పడుకోబెట్టినటువంటి ఆ మంచం మీద మొత్తం కూడా వేపాకులేసి నన్ను పడుకోబెట్టి కొంచెం కళ్ళు దాపించేవారు, ఒళ్ళు చల్లబడుతుంది తగ్గుతుంది అని. అలా 11 రోజుల పాటు ఉన్నాను మంచం మీద. స్నేహితులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. నేను వస్తాను అని చెప్పాను. 12వ రోజు నాకు స్నానం చేయించడానికి నన్ను మంచం మీద నుంచి లేపుదామని ప్రయత్నించే సమయంలో, మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో ప్రార్థనా మందిరంలో ఉండి సాక్ష్యం చెప్తున్నాను, ఇందులో అతిశయం కొరకు కానీ అబద్ధంగా కానీ నన్ను నేను హెచ్చించుకోవడం కోసం కానీ ఒక్క మాట కూడా చెప్పట్లేదండి. దీనికి దేవుడైన యెహోవాయే సాక్షి. 10 రోజుల పాటు బాగానే లేచాను, తిరిగాను, బాగానే ఉన్నాను. 11వ రోజు ఆ మంచం మీద నుంచి నన్ను లేపి ఆ 12వ రోజు స్నానం చేయించడానికి చూసినప్పుడు నా 2 కాళ్ళు పడిపోయాయి, నా 2 చేతులు పడిపోయి ఉన్నాయి, నా మాట పడిపోయింది. నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, వచ్చి మా అమ్మ ఎంతసేపటికి కూడా లేవమంటే నేను లేవట్లేదు, నా వల్ల కావట్లేదు. అసలు మంచం మీద నుంచి లెగుద్దామని ప్రయత్నిస్తే చేతులు ఆ బలాన్ని లేవు, ఆ కాళ్ళు ఆ బలంతో లేవు. ఏంటి అని చెప్పి మా అమ్మ వచ్చి ఆ పాయింట్ ఇలా లాగి చూస్తే, ఆ పాయింట్ పాదాల దగ్గర నుంచి ఆ పాయింట్ని కొంచెం పైకి లాగితే ఈ ఎముకలకు చర్మం అంటుకున్నటువంటి పరిస్థితి. ఏనుగు మింగిన ఎలగపండు లోపల గుజ్జు దానంతట అదే పోయినట్లు నా ఒంట్లో ఉండే బలమంతా కూడా పీల్చుకుంది ఆ పొంగు జ్వరం. కాళ్ళు పడిపోయాయి, చేతులు పడిపోయాయి, మాట అసలే నత్తిగా మాట్లాడేవాడిని. దానికి తోడుగా గొంతులో ఏదో ఒకటి అడ్డుపడ్డట్లుగా మాట వచ్చేది. చాలా కష్టపడితే కానీ ఒక పదం పలకగలిగేవాడిని. నాకు అనిపించింది, పెద్ద విషయం ఏం కాదు, బాగుపడతాను, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపోతాను. ఏమన్నా దానికి సంబంధించి ఒంటికి వస్తూనే ఉంటాయి కదా, అలా ఏదైనా ప్రాబ్లం అయిందేమని అనుకున్నాను. పక్క ఊర్లో ఉండే హాస్పిటల్కి తీసుకెళ్లారు, చూశారు. లేదండి, పొంగు జ్వరంలో ఒకసారి కాళ్ళు చేతులు పడితే రావడం కష్టం, పెద్ద హాస్పిటల్లో చూపించండి అన్నారు. మొన్న ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అమెరికా స్పెషలిస్ట్కి నేను ఎట్లా చూపించారు, మీ కుటుంబం చాలా పెద్దది కదా అని. నేను మీకు ఇంతకుముందు ఒక పేరును పరిచయం చేశాను, సత్యనారాయణ రెడ్డి గారు అని. మనం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో బండ మీద చందుపట్ల అనే ఒక ఊరు ఉంటుంది. ఆ బండ మీద చందుపట్లలో ఉండేవారు. ఆయన పేరు సత్యనారాయణ రెడ్డి గారు. ఆయన రెడ్డి గారు కావడం ఒకటి, యూసీసీఆర్ఎంఎల్ పార్టీకి స్టేట్ కన్వీనర్ కావడం ఒకటి, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, ఆయన వ్యక్తిగత స్నేహితులు కావచ్చు, చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు. ఆయన నన్ను చాలా ఇష్టపడేవాడు. హైదరాబాద్లో ఒకరోజు అమెరికా నుంచి, ఆయన పేరు కూడా రెడ్డి గారు, బివి రెడ్డి గారు ఏదో అన్నారు, ఆయన కూడా హైదరాబాద్ పట్టణానికి వస్తున్నారు అమెరికా నుంచి. ఆయన ఎముకలకు సంబంధించి నరాలకి సంబంధించినటువంటి మంచి స్పెషలిస్ట్. ఆయనకు ఒకసారి చూపెడదాం, అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్నారు ఆయన అని చెప్పి డిఎస్ఓలో పనిచేసినటువంటి విద్యార్థులను ఒక ఇద్దరిని నా దగ్గరికి పంపితే వాళ్ళు నన్ను తీసుకొని బస్సులో హైదరాబాద్ తీసుకొని వెళ్ళారు. హైదరాబాద్ నా పరిస్థితి ఏంటి అంటే, మంచం మీద నుంచి కూర్చోవాలి అంటే ఇద్దరు లేపాలి నన్ను, లేదా ఒకళ్ళు బలవంతంగా పట్టుకొని లేపాలి, లేదా నిలబడాలి అని అంటే కుడివైపున ఒకళ్ళు ఎడమవైపున ఒకళ్ళు పట్టుకొని నన్ను నడిపించాలి. అది పరిస్థితి. ఆ స్థితిలో నన్ను హైదరాబాద్ పట్టణానికి తీసుకొని వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు నా ఒంటిని పరీక్షించి ఆయన చెప్పిన మాట ఒకటే, సత్యనారాయణ రెడ్డి గారికి, ఇతనికి
నరాలు పూర్తిగా చచ్చుబడిపోయాయి. లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది బాడీలో. ఈ లింక్ సిస్టమ్ ఉంటుంది కదా, ఎముకలు ఒక చోట నుంచి ఒక చోటకి లింక్ సిస్టమ్, ఈ సిస్టమ్ ఫెయిల్ అయింది. దానికి సంబంధించినటువంటి నరాలు పూర్తిగా చచ్చుబడ్డాయి. జీవితంలో ఇతనికి కాళ్ళు చేతులు రావు, తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఆయన బయటికి మేము వచ్చేటప్పుడు ఇంకెక్కడ చూయించకండి, మీరు డబ్బు ఖర్చు పెట్టుకోవడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పారు. దేవుడైన యెహోవాయే దీనికి సాక్షి. అక్కడి నుంచి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నా బ్రతికెట్లు అయిపోయిందంటే, అప్పటి వరకు కూడా బావా అనుకుంటూ పక్కన తిరిగిన వాళ్ళు, బాబాయ్ అనుకుంటూ పక్కన తిరిగిన వాళ్ళు, అన్న అనుకుంటూ పక్కన తిరిగిన వాళ్ళు అందరూ దూరం అయిపోయారు. విద్యాసంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉంటే నేను తాపిస్తే తాగిన వాళ్ళు, నేను పెట్టిస్తే తిన్నవాళ్ళు, నా వెనక్కి తిరిగిన వాళ్ళు, నేనేం చెప్తే అది చేసిన వాళ్ళందరూ కూడా నన్ను చూడడానికి కూడా రావడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే వాడి కాళ్ళు చేతులు పడిపోయాయి అని విన్నారో, ఎప్పుడైతే వాడు పూర్తిగా మంచం మీదే ఉంటాడు అని విన్నారో, ఇక నన్ను పూర్తిగా వదిలేశారు. వాళ్ళు నా దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడలేదు. మా ఇంటి చుట్టూ తిరిగి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగినటువంటి మా బంధువులు నా కాళ్ళు చేతులు పడిపోయాయి అని తెలియడంతో మా ఇంటి వైపుకి రావడం కూడా మానేశారు. మా స్నేహితులు, మా బంధువులు ఇంటి వైపుకి కానీ వెళితే ఈ పాస్టర్ గారు, ఈ జయరాజ్ ఏమైనా సాయం అడుగుతాడేమో, ఆర్థిక సాయం అడుగుతాడేమో, కొడుకు కొంట్లో బాగాలేదు అని చెప్పి మమ్మల్ని శుభకార్యాలకు పిలవడం కూడా మానేశారు. ఒకవైపు బంధువులకు దూరం అయ్యాం, మరొకవైపు స్నేహితులకు దూరం అయ్యాం. మేమే సర్వస్వం అని చెప్పినటువంటి నా ప్రాణమిత్రులు నన్ను మంచం మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాను. అలాంటి స్థితిలో నేను ఆలోచించాను. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు జీవితం మీద, ఎన్నో కోరికలు. బాగా చదువుకోవాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి, LLB పూర్తి చేయాలి, హైకోర్టులో పెద్ద లాయర్గా ప్రాక్టీస్ చేయాలి, జీవితంలో స్థిరపడాలి, అమ్మ నాన్నలకు ఒక మంచి ఇల్లు కట్టించాలి, మంచి కారులో తిరగాలి, ఒక మంచి హోదాలో ఉండాలి అనే ఆశ ఉండేది నాకు. కానీ నా కళ్ళ ముందు పేక మేళ్ళలో కుప్పగూలినట్లుగా కుప్పగూలిపోయాయి. దాంతోపాటుగా మంచైనా చెడైనా నీతో పాటే ఉంటాం, కష్టమైనా నష్టమైనా నిన్ను వదిలిపెట్టమని ప్రమాణాలు చేసిన స్నేహితులందరూ కూడా నిర్దాక్షిణ్యంగా నడి సముద్రంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయారు. ఇక బంధువుల నిజస్వరూపం ఎలా ఉంటుందో ఆ సమయంలో అర్థమైంది. అందుకే నేను ఒక మాట చెప్తాను, కష్టాలను చూసి భయపడకండి. కష్టాలు రావాలి. కష్టాలు వచ్చినప్పుడే, శ్రమలు వచ్చినప్పుడే నీ వారెవరో నీకు అర్థమవుతుంది. నిన్ను వాడుకుంటున్న వారెవరో నీకు అర్థమవుతుంది. నీకోసం నిలబడేవారెవరో నీకు అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాకు అండగా నిలబడ్డది కేవలం నా కన్న తల్లి, నా తోడబుట్టినటువంటి అన్నదమ్ములు, నా తండ్రి మాత్రమే. ఇంకెవరు కూడా నన్ను పట్టించుకోవడానికి ముందుకు రాల. అలాంటి స్థితిలో ఒకరోజు నేను రోజు కృంగిపోతూ ఉండేవాడిని. ఈ రోగం ఒకవైపు, మరొక వైపు నా బతికేంటి ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది, ఎలా బ్రతికాను, ఎలాగైపోయానేంటి చివరికి, ఈ స్థితిలోకి వచ్చేసానేంటి చివరికి అన్న బాధ మరొక వైపు నన్ను నమిలేస్తూ ఉంటే ఈ బ్రతుకు అవసరమా అనిపిస్తూ ఉండేది. అలాంటి ఒకరోజు విపరీతంగా జ్వరం తగిలింది నాకు. మానసికంగా విపరీతమైనటువంటి దుఃఖం, కృంగుదల, వీటితో పాటుగా ఒంట్లో బాగా లేకపోవడం కారణం కావచ్చు, వైరల్ ఫీవర్ వచ్చింది, విపరీతంగా జ్వరం, చలికి వణికిపోతున్నాను నేను. మా నాన్నగారు, మా అన్నదమ్ములు ఎవరు అందుబాటులో లేరు. మా పెద్దన్నయ్య మేనమామ దగ్గర ఉండేవాడు, రెండో అన్నయ్య తన పనిలో తాను తిరుగుతూ ఉండేవాడు, తమ్ముడు చిన్నాడు. నన్ను తీసుకొని మా ఊరికి కొంచెం 1 కిలోమీటర్ దూరం వెళితే నాగుపల్లి అనే ఊరు ఉంటుంది. నా జీవితం మారిన రోజు, నేను యేసుక్రీస్తు ప్రభువుని పూర్తిగా నా సొంత రక్షకునిగా అంగీకరించిన రోజు, యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించి నీకు నేనున్నాను అని చెప్పినటువంటి ఆ రోజు ఏం జరిగిందో మీరు వినాలి. ఆ రోజు సాయంత్రం పూట మా నాన్న నన్ను తీసుకొని నాగుపల్లి అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ప్రసాద్ గారు అని, ఆయన పేరు వరప్రసాద్ అనుకుంటా, మేబీ డాక్టర్ గారు. ఎప్పటికి కూడా ఆయన క్షేమంగానే ఉన్నారు. వాళ్ళ అమ్మాయి నా క్లాస్మేట్, ఆవిడ పేరు దీపిక. ఆ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మాది హైవే రోడ్డు. ఆ రోడ్డు మీద మేము బయలుదేరి వెళ్తూ మా నాన్నగారు సైకిల్ దొక్కుతున్నారు, నన్ను వెనక బలవంతంగా కూర్చోబెట్టారు. ఇలా 2 చేతులతో ఇలా పట్టుకున్నానా, చేతులు కానీ జారితే నువ్వు కింద పడిపోతావు అని చెప్పారు. నాగుపల్లి వరకు వెళ్ళాం బాగానే. ఎందుకో నాన్న సడన్గా తిప్పేసరికి ఆ మెయిన్ రోడ్డు మీద పడిపోయాను. నాన్న చూసుకోలేదు. ఆ డౌన్లో డాక్టర్ గారు ఇంటి ముందుకు వెళ్ళిపోయి నిలబడ్డాడు. దాదాపు 200-300 అడుగుల దూరం వెళ్ళిపోయాడు. నాన్న నడి రోడ్డు మీద ఉన్నానండి. మీరు నమ్మండి, లెగుద్దామంటే చేతులు భూమిని పట్టుకునే శక్తినివ్వలా, కాళ్ళు మడుచుకునే శక్తినివ్వలా. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారు కదా, అలా అయిపోయింది నా బ్రతుకు. నడి రోడ్డు మీద అలా పడిపోయి ఉంటే మా నాన్న వేగంగా వచ్చి నన్ను లేపుతాడేమోనని ఎక్స్పెక్ట్ చేశాను నేను. మా నాన్న సైకిల్ అక్కడ పడేసి పరుగున వచ్చేసి నన్ను లేపుతాడేమోనని ఎక్స్పెక్ట్ చేశాను నేను. నా ఎక్స్పెక్టేషన్ అలా ఉండేది. అయితే మా నాన్న కూడా రాలేదండి. ఇప్పటికి కూడా మా నాన్న అడుగుతూ ఉంటారు, నేను ఎందుకు రాలేదు నాన్న నువ్వు నన్ను లేపడానికి ఎక్కడికి అని. నేను చూసుకోలేదయ్యా అని చెప్తాడు మా నాన్న ఈ వయసులో కూడా. ఈరోజు కూడా అడుగుతాను నేను మా నాన్నని, ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు నాన్న అని.
నడి రోడ్డు మీద పడిపోయినప్పుడు నాకు అనిపించింది, ఏదన్నా ఒక లారీ వచ్చి నన్ను తొక్కేస్తే బాగుండు, ఏదన్నా ఒక బస్ కింద ఇక్కడే పడిపోయి నేను చనిపోతే బాగుండు, ఈ క్షణంతో నా జీవితం ముగిసిపోతే బాగుండు. ఆ రోడ్డు మీద అలా పడుకోనున్న ఆ 2-3 నిమిషాలు నా మనసులో మెదిలినటువంటి ఆలోచనలు, నేను చావును చాలా ఇష్టపడ్డాను. ఆ సమయంలో నేను చచ్చిపోతే బాగుండు అని ఇష్టపడ్డాను నేను. మరి దేవుని కృపో దేవుని కాపుదల నాకు తెలియదు. నాతో పాటు చదువుకున్న 2 వ్యక్తులు, డి నాగేశ్వరరావు, అతను ఇప్పుడు ఇంజనీర్గా పనిచేస్తున్నాడు హైదరాబాద్లో, నా క్లాస్మేట్ తను, ధరావత్ నాగేశ్వరరావు. ఇంకొకతను బాణోత్ చందు, లకావత్ చందు. వాళ్ళిద్దరూ కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. 10th నా క్లాస్మేట్స్ వాళ్ళు. నన్ను చూడగానే ఏంటి వీడిక్కడ పడిపోయాడు అని చెప్పి పరుగున వచ్చేసి నన్ను లేపి నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళారు. నేను ఏడుస్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా ఏడుస్తున్నాను నేను. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు, ఏం కాదులే బాబు జ్వరం తగ్గిపోద్దని చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు నేను జ్వరం తగిలిందని ఏడుస్తున్నాను అనుకుంటున్నారు. నేను నా స్థితిని చూసి ఏడుస్తున్నాను, నా పరిస్థితిని చూసి ఏడుస్తున్నాను. మా నాన్న ఏం మాట్లాడలేదు. ఆ సైకిల్ మీద నన్ను నా ఫ్రెండ్స్ ఎక్కించారు. మా నాన్న నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడు పడుకునే ఆ నులక మంచం మీద నన్ను పడుకోబెట్టి మా నాన్న చర్చి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక్కటే ఆలోచన నాకు, కుక్క బతుకుతుంది, నేను బతుకుతున్నా, ఈ బతుకు నాకు అవసరమా? ఏ డాక్టర్ కూడా వీడిని బాగు చేయలేరు అని చెప్పి అంత పెద్ద డాక్టర్ చెప్పిన తర్వాత ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్లే స్తోమత కూడా నా కుటుంబానికి లేనప్పుడు ఏ ప్రయత్నం చేయకుండా కనీసం ఒక్క సింగిల్ మందు బిళ్ళ కూడా నా నోట్లో వేయలేదు నా తల్లిదండ్రులు. ఇప్పటికీ వాళ్ళు సజీవంగానే ఉన్నారు, నా అన్నదమ్ములు సజీవంగానే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి మీరు అడగొచ్చు ఏమన్నా ట్యాబ్లెట్స్ వాడారా అని. అలాంటి స్థితిలో ఈ బతకడం కంటే చావనున్నాయో. తండ్రికి భారమయ్యాను నేను, నా అన్నదమ్ములకు భారం అంటారు, రేపు వదిళ్ళకి భారం అవుతాను, నా తల్లికి కూడా భారం అయ్యా, ఈ బతుకు నాకు వద్దు అని ఏడుస్తున్నాను నేను. మా అమ్మ అద్దాలు దువ్వాలు అనుకుంటా ఊరూరు వెళ్ళి బుట్టతో సామానం ఇంటికి వచ్చేది మా అమ్మ. సాయంత్రం పూట ఇంటికి వచ్చింది, నేను ఏడుస్తున్నాను. అన్నం తినమని అడిగితే వాడు తినలేదు అని చెప్పారు ఇంట్లో. మా అమ్మ అన్నం పెట్టుకొని వచ్చి అన్నం తినేయా అని అడిగిందని నేనేం మాట్లాడలేదు. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత మా అమ్మ ఏం జరిగిందో చెప్పరా అని మా అమ్మ అడవడం మొదలుపెట్టింది నాతో పాటు. నన్నుకున్న తల్లి కదా, ఎవరికో ఒకరికి మనసులో ఉన్న బాధ చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయి చచ్చిపోయేలాగా ఉన్నాను. మా నాన్న నా కోసం ఎందుకు రాలేదు? నడి రోడ్డు మీద నేను పడిపోయి ఉంటే నన్ను లేపడానికి మా నాన్న ఎందుకు రాలేదు? నేనంత కానివాడిని అయిపోయానా? అంత భారం అయిపోయానా కన్న తండ్రికి కూడా? కన్న తండ్రి ఎలా చూస్తే ఇంకెళ్ళిన ఎవరు పట్టించుకుంటారు నన్ను అన్న స్థితిలోనికి నేను వచ్చేసాను. పని చేయటం చేత కాదు కానీ రోషం మాత్రం ఎక్కువే నాకు. ఆ స్థితిలో మా అమ్మతో చెప్పాను, ఇలా జరిగింది, ఇలా జరిగింది. నడి రోడ్డు మీద నేను పడిపోయి ఉంటే నాన్న కనీసం నన్ను లేపడానికి కూడా రాలేదమ్మా అని నేను ఏడుస్తూ చెప్పాను. మా అమ్మ బాగా ఏడ్చేసింది, పెద్దగా ఏడ్చింది. మా అమ్మ ఏడ్చి, అయ్యా నేను బ్రతికినన్ని రోజులు బతుకు, మా అమ్మకి కొంచెం కాలు అవుడు వంకరగా ఉంటుంది, అలా ఉండి కూడా ఊరూరు తిరిగి అద్దాలు దువ్వాలు అనుకుంటూ అమ్మి తీసుకొచ్చి ఇంటికొచ్చి ఓ ముద్ద పెట్టేది. కష్టపడి సంపాదించుకోవడం నేర్పింది మా తల్లి. నేను బతికినన్ని రోజులు బతుకు, నీ తండ్రికి నువ్వు భారం కావచ్చు, నీ అన్నదమ్ములకు నువ్వు భారం కావచ్చు, నీ స్నేహితులకు నువ్వు భారం కావచ్చు, నాకు నువ్వు భారం కాదురా. 9 నెలల కడుపులో మోసి నిన్ను బతుకున్నంతకాలం పోషించుకోగలుగుతాను, నా కోసం ఒక ముద్ద తినేయని మా అమ్మ మాట్లాడి, నేను చనిపోయే రోజు వస్తే నీకింత మందు పోసి నేను ఇంత మందు పోసుకొని తాగి చనిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి దేవుడైన యెహోవాకే తెలియాలి, యేసయ్యకే తెలియాలి, నాకే తెలియాలి నేను ఎంత ఏడ్చానని. ఆ మంచం మీద ఒంటరిగా కుమిలి ఏడ్చాను. ఏంటి పరిస్థితి ప్రభువా, ఏంటి స్థితి నాకు అని ఏడ్చాను. అప్పటికి 3 నెలలు దాదాపు మంచంలోనే ఉన్నాను. లేచి యూరిన్కి వెళదామంటే ఎవరినన్నా పిలిస్తే వాళ్ళు కసరించుకునేవాళ్ళు. బాత్రూమ్కి వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎవరినైనా పిలిస్తే వాళ్ళు కసరించుకునేవాళ్ళు. ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, పదే ఎవరు తీసుకెళ్తారు? ఆ వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాలకృత్యాలకు సంబంధించిన పనులు ఎంత అసహ్యంగా ఉంటాయి. నా ఒళ్ళు నాకు సహకరించినప్పుడు వాళ్ళు పడ్డ బాధ, నా కుటుంబ సభ్యులు అనుభవించిన నరకం, బహుశా అనుకున్నారేమో వీడు చచ్చిపోతే బాగుండు అని. అంత వేదన అనుభవించినాను. ఆ రోజు రాత్రి నేను దేవుని సన్నిధిలో బాగా ఏడ్చి ప్రార్థించాను, ప్రభువా 38 సంవత్సరాలుగా పక్షవాతంతో పడిపోయినటువంటి ఒక వ్యక్తిని నువ్వు బాగు చేసావు. చనిపోయినటువంటి లాజర్ని సమాధి దగ్గరకు వచ్చి బయటికి రమ్మని పిలిచావు. నాయని గ్రామంలో పేద విధవరాలి కొడుకుని పాడిని ముట్టుకొని లేపావు. నువ్వు అనుకుంటే నన్ను కూడా బాగు చేయగలవు. ఏ హోప్ లేదు నాకు. ఇక ఉన్న కుటుంబం కాదు, తల్లిదండ్రులు పట్టించుకునే స్థితిలో లేరు.
పట్టించుకున్న వాళ్ళు ఏం చేయలేరు. అన్నదమ్ములు ఎవరు బతుకు వారిది. హాస్పిటల్కి వెళితే వీడు బాగుపడ్డు తీసుకుని వెళ్ళిపోండి, ఖర్చు పెట్టకండి అని డాక్టర్ చెప్పారు. నాకు నువ్వే సాయం చేయాలి, నువ్వు తప్ప వేరే దిక్కులేదు. నువ్వు కానీ సాయం చేస్తే, నేను కానీ ఈ మరణ పడక మీద నుంచి లేచి నిలబడితే బ్రతికి ఉన్నంత కాలం మళ్ళీ నీ సేవ చేస్తానని మొక్కుబడి చేసుకొని ఏడుస్తూ అలాగే పడుకున్నాను. ఆ తెల్లవారుజామున ఒక వెలుగు నా ఒంటిని తాకటాన్ని నేను గమనించాను. ఉదయం 7 గంటలకల్లా లేచి నిలబడ్డాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయం 7 గంటలకల్లా మళ్ళీ నేను లేచి నిలబడ్డాను. అదే రోజు నా ఫ్రెండ్స్ని పిలిపించాను. డిగ్రీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకున్నాను. ఆ సంవత్సరం క్లాస్ ఫస్ట్, 2వ సంవత్సరం టౌన్ ఫస్ట్, 3వ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. కీడులో కూడా మేలు చేసే దేవుడు మన దేవుడు. ఎందుకంటే పుట్టుకతో నాకు వచ్చినటువంటి లోపం, కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత లేకుండా పోయింది. నా 2 చేతులు నా 2 కాళ్ళు ఈక్వల్గా వచ్చాయి. మళ్ళీ నేను బలాన్ని పొందుకున్న తర్వాత నాలో ఉన్న నత్తి వెళ్ళిపోయింది. నాలో ఉన్నటువంటి రోగాలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఆసారితో అసాధారణమైనటువంటి అద్భుతాన్ని నా జీవితంలో చేసిన యేసు సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు మారని దేవుడై ఉన్నాడు. ఇవాళ ఎంతోమంది హేళన చేస్తున్నారు, ఎంతోమంది అవమానిస్తున్నారు, ఎంతోమంది నానా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ప్రేమ ఏంటో, ఆయన బలమేంటో, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో రుచి చూసిన వాడికి ఆయనంటే ప్రాణం పెట్టుకుంటాడు ఆయన మీద. అలాగే నేను యేసుక్రీస్తు ప్రభు మీద ప్రాణం పెట్టుకున్నాను. డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత హైదరాబాద్లో పడాల రామారెడ్డి లా కాలేజ్లో LLB చేశాను. అదే టైంలో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ JSC చైర్మన్గా పనిచేశాను. తెలంగాణ ప్రాంతంలో ఉండే లా కాలేజెస్ అన్నిటికీ ప్రెసిడెంట్గా పనిచేశాను. తెలంగాణలో ఉండే విద్యార్థి JSC 14 యూనివర్సిటీలకి చైర్మన్గా చేశాను. తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగా పనిచేశాను. మేము బీసీలు కావడంతో ఆర్ కృష్ణయ్య గారితో నాకు మంచి సంబంధాలు ఉండేవి. ఆర్ కృష్ణయ్య గారి సంఘాల్లో బీసీ సంఘాలకు కొన్నిటికి అధ్యక్షుడిగా నేను పనిచేశాను. ఆయనతో వేదికలు పంచుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ధూమ్ధాములు జరిగితే అక్కడికి వెళ్ళేవాడిని. జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు గెస్టులుగా పిలువబడిన చోటుకు కూడా గెస్టులుగా వెళ్ళిన వ్యక్తిని నేను. కోదండరావు గారితో అనేక వేదికలు పంచుకున్నాను. KTR గారితో, హరీష్ రావు గారితో అనేక వేదికలను పంచుకున్నాను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో జరిగిన కొన్ని పరిణామాల్లో నేను జగన్ గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంది. ఈ సమైక్య రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్ గారు నన్ను నియమించారు. వైసీపీ విద్యార్థి విభాగానికి నేను రాష్ట్రం మొదటి అధ్యక్షుడిగా పనిచేశాను. తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోనికి వెళ్లాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కూడా పార్టీ మారాలనుకోలేదు. కానీ పరిస్థితులు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చాలా ఎక్కువ. మాట అంటే పడను. తెలిసి తెలియని వయసు, కోపం ఎక్కువ. పాలడుగు వెంకట్రావు గారి ద్వారా MLC కృష్ణా జిల్లా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిపించారు. ముఖ్యమంత్రి గారు పిలిపించిన తర్వాత వెళ్లకుండా ఉంటామా? వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సుమారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయనతో పాటు పనిచేశాం. ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను ఆసక్తి చూపించినప్పుడు నువ్వు వెళ్ళు, నీకు సీట్ ఇస్తా అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ ఆ సమయంలో నేను ఇక్కడికి రావడం, ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే, పాదయాత్రలు జరుపుతున్న సమయంలోనే రాష్ట్రాన్ని 2గా విభజించి తెలంగాణ, ఆంధ్రగా ఏర్పాటు చేయడం, ఆయన అక్కడ జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేయడం, ఆ పార్టీ నుంచి నన్ను పోటీ చేయమని అడగడం, నేను చేయలేనని చెప్పడం, కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ సపోర్ట్ చేసేవారు కానీ ఎవరు లేకపోవడంతో నాకు రావాల్సిన సీటు పువ్వాడ అజయ్ గారికి పోవడం. ఆ సమయంలో బీసీ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖమ్మంలో పోటీ చేశాను. ఇచ్చిన మాట, ఆ రోజు మాట ఇచ్చాను, గెలిచినా ఓడిపోయినా ఇదే ఖమ్మంలో ఉంటాను అని. నేను మాటిచ్చి నా మాటను నమ్మి సుమారు 10,000 మంది ఆ సమయంలో ఓట్లు వేశారు. వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నేను ఖమ్మంలోనే స్థిరపడ్డాను. ఇక ఆ తర్వాత నా మనసులో ఆ సమయంలో అనేక ప్రార్థనా మందిరాలు తిరిగాను, అనేక చర్చిలకు వెళ్ళాను. నేను చెప్పేవాడిని పాస్టర్ గారి అబ్బాయిని, నా కొరకు ప్రార్థించండి, మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదని. నిజంగానే క్రైస్తవులు నా కోసం ప్రార్థించారు కానీ ఓటు వేయలేదనుకుంటా. నేను ఓడిపోయాను. ఏది ఏమైనప్పటికీ నేను అడిగేవాడిని, ఇద్దరు ప్రార్థన చేస్తే ఏ పనైనా చేస్తానన్నావు, మరి నేను ఎందుకు ఓడిపోయాను చెప్పు అని. దేవుడు ఇక దర్శనాల ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు చూపించినటువంటి దర్శనాల ద్వారా నన్ను బలపరిచాడు, సేవా పరిచర్యలోనికి నన్ను తీసుకొని వచ్చాడు. ఆ విధంగా నేను ఖమ్మం పట్టణంలోనే సేవా పరిచర్య రమణగుట్ట అనే ఒక స్లమ్ ఏరియాలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ దాదాపు దశాబ్ద కాలం 10 సంవత్సరాలుగా సేవా పరిచర్యలో ఉన్నాం. ఎన్నో ఒడిదుడుకులు,
ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో మాటలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఈరోజు నిలవబడి ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మణిపూర్ సంఘటన చూసిన తర్వాత, మణిపూర్లో ఉండే ఇళ్ళు తగలబెడుతూ ఉన్నప్పుడు, క్రైస్తవుల్ని నడురోడ్డు మీద నగ్నంగా నడుపుతూ ఉన్నప్పుడు, క్రైస్తవుల ప్రార్థనా మందిరాలకు నిప్పు పెడుతూ ఉన్నప్పుడు, క్రైస్తవుల కుర్రాళ్ళ తలలు నరుకుతూ ఉన్నప్పుడు, ఇన్ని పార్టీలు ఉండి కూడా ఎవడు క్రైస్తవుల తరపున మాట్లాడట్లేదు. పార్లమెంట్లో ఖచ్చితంగా క్రైస్తవుల గొంతు ఉండాలి అని చెప్పి మళ్ళీ నేను 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేశాను. ఎన్నికల బరిలో నిలవబడ్డాను. కేవలం క్రైస్తవుల గొంతు వినిపించాలి. అరే ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఒక్క పార్టీ మాట్లాడదా క్రైస్తవుల గురించి అని చెప్పి ఎన్నికల బరిలో నిలవబడ్డాను. ఆ విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా రాజకీయాల్లోనికి ఎంటర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఒకవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ లాంటి సంస్థలు, మరొకవైపు కరుణాకర్ సుగ్నా, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్ లాంటి ఉన్మాదులు క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున మూకుమ్మడి దాడులు చేస్తూ ఉంటే, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చి క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేసి క్రిస్టియన్ ముస్లిమ్స్ని తలలు నరుకుతామని అంటూ ఉంటే తట్టుకోలేక నాకు ముద్ద పెట్టినటువంటి క్రీస్తుని, నన్ను బ్రతికించిన క్రీస్తుని ఇన్నిన్ని మాటలంటూ ఉంటే, ఆయన జీవము కలిగినటువంటి ఆయన పక్షాన పోరాడుతున్నాను. క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్, క్రైస్తవులు ఎలా ఇబ్బంది పడుతున్నారో దళితులు అలాగే ఇబ్బంది పడుతున్నారు, ముస్లింలు అలాగే ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 వర్గాలను కలుపుకొని CMDFని ఏర్పాటు చేసి నా వంతుగా అనేక చైతన్య సదస్సులు కావచ్చు, సభలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కావచ్చు, దీక్షలు కావచ్చు, చేయగలిగిందంతా చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను. జయనగర్ కాలనీలో ఒక ప్రార్థనా మందిరం, రమణగుట్లో ఒక ప్రార్థనా మందిరం. ఉదయకాల సమయంలో రమణగుట్లో జరుగుతుంది ఆదివారం ప్రేయర్, సాయంకాల సమయంలో జయనగర్ కాలనీలో జరుగుతుంది. మిగిలిన సమయంలో దేవుని మహాకృపను బట్టి సంఘ క్షేమం కొరకు కొట్లాడుతున్నాను. ఇక నా గురించి మీకు అంతా తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం చెప్తాను, ఆయన్ని నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడూ అనాథలుగా విడిచిపెట్టడు. ఆయన సంకల్పంలో ఉన్నవారిని పడగొట్టాలి అని ప్రయత్నించడం వ్యర్థం. ఆయన ఎవరినైనా హెచ్చించాలి అనుకుంటే ఆయనకు ఎదురుగా వెళ్ళడం అది మీకే హానికరం. ఎందుకంటే యేసయ్య ఎవరినైనా గొప్ప చేయాలి అనుకుంటే దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. చాలామంది అడుగుతున్నారు, మిమ్మల్ని చంపితే ఎవరు వస్తారు? ఇవాళ నాకు ఒక భార్య, నా భార్య, నాకు 2 బిడ్డలు, 4 సంవత్సరాల పాప ఆరాధ్య, 14-15 నెలల బాబు ఇమ్మానుయేల్ చరణ్, నా భార్య లలిత్ కుమారి, నలుగురం కలిసి దేవుని సన్నిధిలో మేము చేయగలిగినటువంటి పని నా పిల్లల్ని పెట్టుకొని మేము చేసుకుంటూ వెళుతున్నాం. ఎన్నో ఇబ్బందులండి, కుటుంబ జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. నా భార్య పెళ్ళైన 10 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు, గొడ్డరాల గొడ్డుబొద్దానని నా భార్యని రకరకాలుగా నాన్న మాటలు అన్నారు. చుట్టాల దగ్గరికి వెళ్ళలేకపోయాం, స్నేహితుల దగ్గరికి వెళ్ళలేకపోయాం, ఎన్నో మాటలండి. ఇక మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్లు చెప్పిన తర్వాత డాక్టర్ల మాటను నిరర్ధకం చేస్తూ నా ప్రభు నాకు 2 బిడ్డలను ఇచ్చాడు, బంగారు తల్లిని, నా కొడుకుని. మహిళా దినోత్సవం రోజున నా బిడ్డ పుట్టింది, దీపావళి రోజున నా కొడుకు పుట్టాడు. ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నాను అని అంటే, క్రీస్తునందు నమ్మకం ఉంచండి. ఈ లోకంలో ఇక ఇది జరగదు అని చెప్పిన మనుషుల మాటలను నిరర్థకం చేస్తూ నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మక ముందు మీకంటే ఎక్కువగా రౌడీజం చేసినటువంటి వ్యక్తులం మేము. రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, ఇంకా ఎవడెవడైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం. భయంకరమైనటువంటి జీవితాలు గడిపిన వాళ్ళు క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయన పిలుపుకు లోబడి ఈరోజు అణిగి మణిగి బ్రతుకుతూ ఉన్నాం. ఎంతోమంది దొంగలు మారారు, నరహంతకులు మారారు, విగ్రహారాధికులు మారారు, వ్యభిచారులు మారారు, గొప్ప గొప్ప అధికారులు పదవులకు రాజీనామాలు చేసి దేవుని సేవ చేస్తున్నారు. దేవుని పిలుపుకు లోబడి ప్రాణాలు పోగొట్టుకొని హతసాక్షులుగా మారుతున్నారు. వాళ్ళ కరుణాకర్ సుగ్నా అంటున్నావు కదా, కృషిపాలతో మాట్లాడాడు దేవుడు, 10 ఏళ్లుగా ఆయన నేను టార్చర్ పెడుతున్నాను, నాతో ఎందుకు మాట్లాడలేదని. ఆటలో అట్టిపండు రా బాబు నువ్వు, ఆ దేవుడు కూడా పట్టించుకోవట్లేదు నిన్ను, అది నీ బతుకు. రాధా మనోహర్ దాస్, కొంచెం బ్రెయిన్ పెరిగేవి తిను. సాయంత్రం పూట మందు తాగడం, ఉదయం పూట గంజాయి తాగడం కాదు, కొంచెం ఒంటితో పాటుగా బ్రెయిన్ పెరిగే తిండి కూడా తిను. అప్పుడు క్రైస్తవులతో ఎలా మాట్లాడాలో నీకు అర్థమవుతుంది. ఇవాళ జీవితాలని యేసుక్రీస్తు ప్రభువు కోసం ఆయన కాళ్ళ దగ్గర పెట్టి బ్రతుకుతున్నాం కాబట్టి
మీ ఆటలు సాగుతున్నాయి. ఒకవేళ పాత జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులమైతే ఆఫీసుల్లోనికి వచ్చి బయటికి ఈడ్చుకొచ్చి తన్నేవాళ్ళ మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు సాక్ష్యాల గురించి, క్రైస్తవుల సాక్ష్యాల గురించి హేళన చేస్తున్నారా, ఎటకారం చేస్తున్నారా? ఊరి పేరు చెప్పుకోవడం చేతగాని వాడు కూడా మాట్లాడుతున్నాడు ఇవాళ. మా వ్యక్తిగత జీవితాలు ఎలాంటివో, ఎలాంటి బ్రతుకులు మేము బ్రతికామో ఈరోజు మా ఇరుగు పొరుగు వారే కాదు, ఊర్లు సాక్ష్యాలు ఉన్నాయి. వెళ్ళి అడగండి. ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడితే చచ్చేలోపు మీకైనా రక్షణ దొరుకుతుంది. కాదు కూడదు అని అంటారా, మీకోసం నిత్య నరకాగ్ని ఎదురు చూస్తూ ఉంటుంది. జాగ్రత్త. ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు.